చేసుకోండి తండ్రి. ఇప్పుడే వారిని దర్శించండి తండ్రి. వారికి ఉన్న అప్పుల ఇబ్బందులు తండ్రి తీర్చుకునే సామర్థ్యాన్ని, శక్తిని ఇప్పుడే పరలోకపు వాకిలు విప్పి దాచేయమని వేడుకుంటున్నానే. ప్రతి విధమైన అప్పు తీర్చబడను గాక. అప్పు ఇచ్చేవారుగా ఈ రోజు నుంచి మీరు అభిషేకించబడి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నిత్యం మీరే తోడయ్యుందండి, నిత్యం మీరే తోడయ్యుందండి. ఈ రాత్రి కాలపు ఈ కోరిక ప్రతి ఒక్కరి జీవితాలకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా అభిషేకించి విడుదల దయచేసి గొప్ప మహానందాన్ని కలుగజేసి మహించుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ కూర్చోండి. చెప్తారా? రైట్, మీకు ఆకలి అవుతుందని నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. మంచిది. సమయం 10 అయింది. ఇంకొక అరగంట ఏమన్నా సమయం ఇస్తారా? ముందు మీరేం కానీ మా వాళ్ళు ఎక్కడుండే ఏ గారు మీకు వందనాలు. ఏంది చాలా ప్రయాసతో మనం పడ్డామని చెప్పేసి అంటున్నారు. నేను అంత సమయం తీసుకోనండి. చక్కని ఈ వర్తమానాన్ని దైవజనులు అందించారు ముగ్గురు గురించి. ఎవరు ముగ్గురు? మీ నుండి సమాధానం రావాలి మాకు. ఎందుకంటే నా ప్రయాస, మా సంఘస్థుల ప్రయాస ఏంటంటే 50,000 మంది వచ్చినా, 2,000 మంది వచ్చినా, 200 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, 5గురు వచ్చినా వారిలో ఒక్కరు రక్షింపబడాలి. హల్లెలూయా. మా టార్గెట్ అది. 99 మంది నీతిమంతులు ఉండట కంటే మారు మనసు కలిగినటువంటి ఒక్క పాపి ఉండుట పరలోకమందు ఏం జరుగుతుందండి? సంతోషం. చెప్పరే మరి? మేము అందరం నీతిమంతులు అండి, మేము ఎవరం పాపులం కాదని చెప్పేస్తే మీ ఉద్దేశం? హల్లెలూయా. మంచిది. మీరు అందరూ పరిశుద్ధులు, దేవుని రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలు. ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు వ్యక్తులు మీకు తెలుసు. అయ్యగారు చక్కగా వివరించారు. నేను ఆయన చెప్పిన తర్వాత నేను చెప్పడం బాగోదు కాబట్టి మంచి వర్తమానాన్ని దైవజనులు మన మధ్యలోకి తీసుకొచ్చారు. మా కుటుంబం నుండి, సంఘము నుండి వచ్చినటువంటి మీ అందరి నుండి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చాలా ప్రయాసతో